హౌ మెనీ గైస్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ పెట్రో డాలర్? ఒకవేళ మీకు పెట్రో డాలర్ అంటే ఏంటో తెలిస్తే వీడియో స్కిప్ చేయండి. ఒకవేళ పెట్రో డాలర్ అంటే ఏంటో తెలుసుకోవడానికి అండ్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. సో, ఇక్కడ పెట్రో డాలర్ కంటే ఒకటి చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను ఇనండి. రూపీ ఎందుకు మళ్ళా డిప్రిషియేట్ అవుతుంది అగైన్స్ట్ డాలర్? సో, మనకందరికీ కామన్ క్వెషన్ ఏంటంటే, ఇంత వార్ జరుగుతున్నా గూడా ఇరాన్ అండ్ యూఎస్‌ది అయినా గూడా స్టిల్ గోల్డ్ అయితే పెరగట్లేదు. సో, దానికి సింపుల్ రీజన్ ఏంటంటే, జీసీసీ, జీసీసీ కంట్రీస్ అన్నీ వాళ్ళు ట్రేడ్ చేసే క్రూడ్ ఆయిల్ మొత్తం డాలర్‌లో ట్రేడ్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ వార్ వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతున్నాయి. అది మీకు తెలుసు. సో, డాలర్ స్ట్రాంగ్ అవుతే ఏమైతదంటే, ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ తగ్గిపోతాయి. సో, ఇక్కడ ఏమవుతదంటే, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచెళ్ళి మనీది అంతా తీసేసి యూఎస్ బాండ్స్‌లో ఎళ్లి పెట్టుకుంటారు. సో, బాండ్స్‌లో ఎళ్లి పెట్టుకున్నప్పుడు డాలర్స్ అనేది స్పైక్ అవుతది. సో, మీరు గోల్డ్ విషయానికొస్తే గోల్డ్ స్ట్ అలాగే స్టేబుల్ రేట్‌లో ఉంది. కొంచెం తగ్గింది గూడా. సో, సెంట్రల్ బ్యాంక్స్ క్రాష్ అవ్వట్లేదు. వాళ్ళు ఇంకా స్టేబుల్‌గానే బై చేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్. బట్ డాలర్ ప్రెషర్ వల్ల మన రూపీ అనేది పెరుగుతుంది. సో, పెరిగినప్పుడు గోల్డ్ అనేది తగ్గుతది అగైనిస్ట్‌గా. సో, దీనికి ఓవర్‌కమ్ జేయడానికి మన దగ్గర 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఏందంటే మన ఆర్‌బీఐ రూపీని కేర్‌ఫుల్‌గా మేనేజ్ జేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే ఎక్స్‌పెన్సివ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ తగ్గిచ్చేసి, మన రష్యా నుంచెళ్ళి మాత్రం మళ్ళా ఆయిల్ తీసుకుంటే మాత్రం మనకి ఇండియా రూపీ అనేది వాల్యూ పెరుగుతది. అండ్ గోల్డ్ గూడా అలాగే పెరుగుతది. అండ్ సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీరు తెలుసుకోవడానికి మాత్రం మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ జేయండి. అండ్ లైక్ గూడా జేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.